కేజీ ఎంత మా వాళ్ళకి కొడతా? కేజీ అయితే అరే బాబాయ్, సరే కొట్టు, ఏదో ఒకటి చేద్దాం. ఇగో ఆ సౌండ్ తగ్గించండి. పిల్లకి అరటిపళ్ళును ద్రాక్ష పళ్ళు తెచ్చాను. ఇది తెచ్చినందుకు ఫ్రీ ఇచ్చాడు. చూడు తల్లి, అందులో కాయ ఉంటుంది. కనపడిందా? ఏది చింతలకి ఇద్దాం. పెత్తాలి మర్చిపోయింది. పెత్తాలి తినాలి తల్లి. అమ్మ పెత్తాలికి మొన్న జ్వరం వచ్చిందిగా, కొలుచుకుందంటది. ఇవేంటి తెచ్చేసుకున్నావు అక్కడ నుంచి? ఈ సల్ల బజ్జీలు తేకూడదని నేను ఈ అరటిపళ్ళు తెచ్చింది, తినకూడదని. ఇక రేపు పండితే అండి కొన్ని పచ్చి కూడా ఉన్నాయి ఇందులో. 10 కిలోలు పెట్టి తాండే. ఇంకా ఆ చెట్టు నరితో కొత్తాడు కాసేపు నాకు. నేను లేకపోతే ఫోన్ చేయి, ఎంత మాట్లాడాలో చెప్తాను. సరే సరే. లేకపోతే నరికేసిన తర్వాత ఎంత అంటే ఇవ్వలేము. మా అమ్మ వస్తుందంట, చికెన్ తీసుకొస్తారా? ఎప్పుడు? ఇప్పుడు బయలుదేరిందంట. బయలుడు వెళ్ళిందంట. రాత్రి ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. మరి కనుక్కున్నా భోజనానికి వస్తుందో లేదో? చెప్పాను, భోజనానికి వచ్చేయమంటే సరే అంది. ఊళ్ళో ఎవరు పోయిరనుకుంటా. ఇలా లక్ష్మీవారమా? అవును. అయితే కోన్ కొత్త ఒకటి జబా చేస్తాను. చేస్తా తీయొచ్చు చిన్నది. కోన్, ఈ కోన్ కూడా ఎంత ఉంటుంది? ఇది కేజీ ఎంత మా వాళ్ళకి కొడతావు? అరే బాబాయ్, సరే కొట్టు, ఏదో ఒకటి చేద్దాం. కోడి కాటయ్యక్కర్లేదుగా, మాసం కొడతా కానీ చెప్పచ్చు. చేద్దాం. ఉంటుందా? ఏమైంది? ఛానల్ ఉందిగా మనకి, ఛానల్ ఉందిగా.
రెస్పెక్ట్ లేనివాడు ఎక్కడ నిలబడ్డాం. మాట్లాడతాను నీతో అమ్మా. నేను మాట్లాడినా. ఈ 2 కాళ్ళు కలపే విడిగా ఉంచు. అనుకుంటున్నా చాలా మామూలుగా ముక్కలు కొట్టుకుంటాయి. ఫ్రైడ్ రైస్ కొట్టినా ఫ్రైడ్ రైస్ కాదు, మనకి ఇంట్లోకి మా అత్తగారు వస్తుందని. సైజు ముక్కలు కొట్టే, చిన్నవి కొట్టు. సైజు ఆ. 300. మామూలు కేజీ ఎంత? 250. సరే దానికి మామూలుగా ఎంత అంటున్నా? 22. ఇదిన్నర అయిందే మాసం. ఇదేంటి ఎంత? తీసుకోవాలి. 300. నువ్వు 300 అన్నావు కదా, నాకు 200 ఇస్తే సరిపోద్ది. సరిపోయింది ఇప్పుడు. సరే వెళ్తాను. పర్లేదు, తర్వాత వచ్చి కవర్ చేసుకోవచ్చు. వెళ్తానే. ఇదిగో మాసం తెచ్చా. నీళ్ళు కారిపోతున్నాయి. అయ్యి ట్యాంక్ లీక్ అయిపోయిందేంటి? సరే నేను వెళ్తున్నా. కూలడం పని ఉంది, వెళ్తున్నానే.